ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం విడదీయాలంటే ఎంత పెద్ద ప్రక్రియ ఉంటుందో, ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో మనందరూ తెలుసు. సోనియా గాంధీ మదిలో తెలంగాణ ఇవ్వాలని ఉందే కాబట్టే ఆనాడు ఎన్ని పార్టీలు వ్యతిరేకం చేసినా, విత్ ఇన్ ద పార్టీ అవుట్ సైడ్ పార్టీ ఎంత వ్యతిరేకత వచ్చినా ఇవ్వాలనుకుంది కాబట్టి ఇచ్చింది. ఆ ఇచ్చే క్రమంలో కొన్ని ఆటుపోటు జరిగి ఉండొచ్చు. ఇది పెద్ద ఉద్యమం. ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం నుంచి విడదీయాలి అంటే పెద్ద ఉద్యమం. అల్టిమేట్గా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినారా లేదా అనేది ఇవాళ మనకు ప్రస్తుతం. పాత ఆయన్ని దవ్వి ఇంకేదో దాని నుంచి ఎలికి తీసే ప్రయత్నం కేటీఆర్ చేస్తాను. దీంట్లో ఏమీ ఉండదు. కేటీఆర్ గారు జనం మధ్యలో సోనియా గాంధీ ఉంది. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది. ఇది చరిత్ర. దాన్ని మీరు వక్రీకరించే ప్రయత్నం ఎంత చేసినా రాదు. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయిండు? తెలంగాణను సోనియా గాంధీ గారు ఇస్తే అయ్యిండు. బంగారు తెలంగాణ అన్నారు. ఏ కుటుంబం బంగారమయం అయ్యిందో వాళ్ళని లిస్ట్ ఇవ్వనండి. తెలంగాణ సాకారం అయిన తర్వాత 10 ఏళ్ల మీ పాలనలో ఎన్ని కుటుంబాలు బంగారమయమై అయినాయి? ఎవరికి మీరు న్యాయం చేశారు? ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత సంపద, తెలంగాణ ప్రజల సంపద ఎంత లూటీ అయింది? ఇవన్నీ కూడా చర్చకు పెట్టుకుందాం. అందుకే ప్రజలు ఇవన్నీ గ్రహించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2 పర్యాలు మేము గెలిపించకపోయినా ఈసారి అవకాశం ఇద్దాం. సోనియా గాంధీ గారు రుణం తీర్చుకున్న ఉద్దేశం మాకు అధికారం కట్టబెట్టారు. ప్రాసెస్, ఇట్స్ గవర్నమెంట్ ప్రాసెస్ ఉంటుంది డెఫినెట్గా. నేను అందుకే చెప్తా ఉన్నాను, ఎవరు కారకులు అంటే ఎవరు చెప్పలేరు. జనరల్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ అయిన తర్వాత 10 ఏళ్లలో జరిగినటువంటి రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, సగటున తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా 2వ స్థానంలో తెలంగాణ ఉండింది రైతుల ఆత్మహత్యలో. సగటున రోజుకి 3 రైతులు ఆత్మహత్యలు తీసుకున్న ఈ రాష్ట్రంలో కాదా? సగటున 2 విద్యార్థులు, నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంది వాస్తవం కాదా? దీనికి ఎవరు బాధ్యత? కేసీఆర్ వహిస్తాడా? హరీష్ రావు వహిస్తాడా? కేటీఆర్ వహిస్తాడా? అన్నిటికీ విచిత్రం, ఇలా గొప్పగా చెప్పుకుంటారు కదా కేసీఆర్ కుటుంబం మేము త్యాగదనులమని. వారి కుటుంబంలో ఎవరు ఏ మేరకు త్యాగం చేశారో ఒకసారి స్పష్టంగా మాట్లాడుకుందాం. హరీష్ రావు గారికి కిరోసిన్ పోసుకోవడానికి ఉంటుంది కానీ అగ్గిపెట్ట దొరకదా అని చాలా సందర్భాలు, అది పాతగా అయిపోయింది కానీ అడగకూడదని మళ్ళీ అడుగుతా ఉన్నా. నిజంగా నీకు త్యాగం ఉండుంటే నువ్వు కిరోసిన్ పోసుకున్న వాడివి, మరి ఇంకా మిగతాది ఎందుకు చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. అందరూ బ్రతకాలి, అందరూ సజీవంగా ఉండాలని కోరుకుంటాం. మనం ఆత్మహత్య వద్దనే చెప్తాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఎవ్వరు కూడా తొందరపడకూడదు. మంచి రోజులు వచ్చాయి తెలంగాణకి, తొందరపడకూడదనే చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరు ఏ రకమైనటువంటి నాటకాలు ఆడారు, తెలంగాణ ఉద్యమం ఒకరు చేస్తే ఎవరు లాభపడ్డారు, ఇవన్నీ మనం చరిత్ర చూసాం 10 ఏళ్ళుగా. ప్రజలకు అర్థమైంది, దానికి లోతుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. మల్లురావు గారు మాట్లాడతారు.